గారు? చాలా బాగా మీరందరూ మరి ఈ మచిలీపట్నం పోర్ట్ దగ్గరికి వచ్చారు. దీని యొక్క విశేషాలు ఏంటో ఒక్కొక్కరు 2 నిమిషాలు చెప్పండి బ్రదర్. ఏ విషయం బ్రదర్? పోర్టు పనులు జరగట్లేదని చాలా మంది అన్నారు, కానీ ఇప్పుడు బాగా పోర్టు బాగా జరుగుతుంది. అందరి కళ అందరి కళ ప్రతిపక్షాలేమో ఏంటంటే చెప్పుకున్నారు, పనే జరగట్లేదన్నారు. బ్రహ్మాండమైన పని జరుగుతుంది ఇక్కడ. డ్రెడ్జింగ్ జరుగుతుంది, డ్రెడ్జింగ్ పనులు జరుగుతున్నాయి, బెత్తల పనులు జరుగుతుంది. వాటర్ వాటర్ రాకుండా గట్టిపడటానికి ఇక్కడ పని చేస్తూ ఉన్నారు. ఇంత పని జరుగుతుంది, చాలా పని జరుగుతుంది. అందరు పోర్టు కళ నెరవేరింది, నెరవేరుతా ఉంది. ఇంకా నెరవేరలేదు, నెరవేరుతా ఉంది. ఓకే, పని పూర్తి అయిపోతే కానీ. థ్యాంక్ యూ బ్రదర్, మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. బ్రదర్ మీరు కూడా చెప్పండి 2 నిమిషాలు. చాలా చక్కగా ఉంది అంతా కూడా. మరి ఇప్పుడు పని జరుగుతూనే ఉంది. ఇవన్నీ కూడా మిషనరీ చూడండి, చుట్టుపక్కల అంతా కూడా మిషనరీ. వేస్తున్నారు. దాని నుంచి మార్గాలు చేస్తూ ఉన్నారు. ఏది పని ఆగటం లేదు, చక్కగా నిరంతరం జరుగుతూ ఉంది పని. చాలా ముచ్చటగా ఉంది. ఇప్పటికీ చాలా చూడడానికి చక్కగా ఉంది. ఈ ప్రాంతం తయారైన తర్వాత ఎంతో మరి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క బందరం పని విజయవంతంగా జరగడం మరి కళ్ళారా చూస్తామనేటువంటి నిరీక్షణ చూస్తున్నాం. ఇప్పటికే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇంకా రానున్న దినాల్లో మరి అంతా పూర్తయిన తర్వాత మరొకసారి విజయం చేద్దాం. బ్రదర్ గారు మాట్లాడతారు. ఆయన ఈ ప్రాంత వాసి. మరి సముద్రం గురించి వేటకి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి. మరి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాడు. మరి కళ. థ్యాంక్ యూ బ్రదర్ గారు. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి బందర్ బీచ్ గురించి, పోర్ట్ గురించి. అందరికీ నమస్కారాలండి. మరి ఈ సమయంలో మచిలీపట్నం పోర్టు గురించి చెప్పడానికి మరి చాలా విషయాలు ఉన్నాయి. గత సంవత్సరం మే నెలలో ప్రారంభించినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి బందర్ పోర్టు శంకుస్థాపన కార్యక్రమం మరి అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే దగ్గరగా సంవత్సరం కాలుతుంది. సో ఈ సంవత్సర కాలంలో మరి పని చాలా వేగంగా ఎక్కడ కూడా ఆగకుండా సో ఒక పని ప్రారంభించి తర్వాత ఇంకో పని ప్రారంభిద్దాము అనేటువంటి ఆలోచన కాకుండా సో అన్ని స్థలాలలో కూడా పోర్టుకి సంబంధించినటువంటి వరకు పని ఏదైతే ప్రారంభించాలో అన్ని స్థలాలలో కూడా ప్రారంభించబడ్డాయండి. సో ప్రారంభించబడి ఏది కూడా ఆగకుండా నిరాటంకంగా నిరభ్యంతరంగా మరి ఇప్పటి వరకు కూడా అన్నీ చక్కగా మరి జరిగిపోతూ ఉన్నాయి. సముద్రంలో మరి రోడ్డు వేశారు, సుమారు మరి ఆ రోడ్డు దగ్గరగా మరి మీటర్స్ పడింది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మరి డ్రడ్జింగ్ మిషన్స్, డ్రడ్జింగ్ షిప్పులు మరి వచ్చి ఆ డ్రడ్జింగ్ పని కూడా ప్రారంభించడం జరిగింది. తర్వాత మరి ఆ షిప్పులు లోపలికి రావడానికి సో మరి ఈ మచిలీపట్నం పోర్టు మరి
అవకాశాలు ఉన్నాయి. సో మరి దశాబ్దాల నాటి కళ మరి ఈ రోజు ఈ విధంగా నిరంతరంగా కొనసాగుతూ ఉందంటే అది ఎంతో హర్షింపదగినటువంటిది, అది ఎంతో సంతోషించదగినటువంటిది. సో ఈ పోర్టు నిర్మాణం అనేటువంటిది మరి ఈ ప్రాంత ప్రజల యొక్క మరి చిరకాల వాంఛ. ఈ పోర్టు నిర్మాణం జరిగితే ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఎన్నో కుటుంబాలు దీవించబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ పని ప్రారంభించి మరి ఈ విధంగా ఆగకుండా ముందుకు కొనసాగింప చేస్తున్నటువంటి మరి మెగా మరి పోర్టు కన్స్ట్రక్షన్ మరి ఆ యొక్క నిర్మాణ సంస్థకు మరి ఈ యొక్క పోర్టు నిర్మాణాన్ని శంకుస్థాపన చేసి మరి కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సో మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్, వందనాలు. మీరు చాలా సవివరంగా ఈ యొక్క బందరు పోర్టు స్థాపన గురించి, దీని దశాబ్దాల యొక్క వాంఛ ఇప్పుడు నెరవేరే పరిస్థితిని గురించి, ఇక్కడ ఉన్న పని వారి గురించి, మిషన్స్ గురించి, చాలా పెద్ద పెద్ద ఈ టెక్నికల్ వర్క్స్ గురించి చాలా సవివరంగా చెప్పారు. నిజమే, మీరు చెప్పినట్టుగా ఎవరైనా వచ్చి చూస్తేనే పనితనం అనేది, పని చెప్పారు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. కానీ ఏదో చెప్పారు ఏదో అవుతుందిలే అని చూడని వారికి ఏది కూడా తెలియదు. చూస్తున్నాం, కన్నులారా చూస్తున్నాం, చాలా కట్టుదిట్టంగా పని జరుగుతున్నది, శక్తి లోపం లేకుండా పని జరుగుతున్నది. నేను కూడా చాలా